పట్టా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంకా శాశ్వతంగా పట్టా ఇవ్వడం మీకు అసలు ఎలా అనిపిస్తుంది? ఒక శాశ్వతంగా పట్టా ఇవ్వడమే కాదు, రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ విడతలోని పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ విడత పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. మా ఇల్లు మా లోకేష్ మాకు ఒక అధికారాన్ని కల్పించారు. మా స్థలం మీద ఇప్పటి వరకు ఏంటంటే అది ఒక బీఫారం కింద ఉంది. ఈరోజు ఆ బీఫారాన్ని మాకు పట్టా కింద గవర్నమెంట్ రాజముద్రతో పట్టా కింద ఇచ్చి దాన్ని మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. ఎన్ని సెంట్లు అండి? మాది సెంటున్నారండి. ఎవరండి? సెంటున్నారైనా ఎంతో సంతోషం. చాలా సంతోషంగా ఉంది. మరి అసలు లోకేష్ గారు అధికారంలోకి వచ్చాక అంటే ఎలాంటి పనులు చేస్తున్నారు? మరి 2 సంవత్సరాలు అయినా సరే అసలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అయితే మిగతా పార్టీలు అయితే అంటున్నారు. మరి అలాంటి సమయంలో ఇలా పట్టాలు ఇవ్వడం కానీ ఇలా రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఎలా అనిపిస్తుందండి అసలు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అనేవి దుమ్మెత్తుపోవడం కామన్ అండి. కానీ వాళ్ళు ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఈరోజు కావాలని రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేక, కేవలం ఇష్టం లేక ఏంటంటే బురద జల్లుతుంది తప్పితే రాష్ట్రం అభివృద్ధి పదంలో చాలా స్పీడ్గా దూసుకుపోతుందండి. ఎవరిని అడిగినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందండి. కానీ ఈరోజు రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వమే కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, మోడీ గారు మనకు సపోర్ట్ చేయడం వల్ల చాలా స్పీడ్గా రాష్ట్రం అనేది అభివృద్ధి జరుగుతుంది. కానీ ఏంటంటే ప్రతిపక్షాలు ఏంటంటే బురద జల్లాలి, వాళ్ళకి ఎటువంటి స్కోప్ లేదు. ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చారు, రాజధానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. కానీ ఆ రోజు ఏం చేశారంటే మా ఫస్ట్ మాట ఇచ్చినప్పుడు రాజధానికి కట్టుబడి ఉన్నాం, మాకు 30,000 ఎకరాలు ఉండాలి మినిమం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులల్లా పోయి మావిగాన్ అన్నాడు, మావిగానల్లా పోయి విజయవాడ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. కానీ మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ కూడా ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తుంది తప్పితే వేరే ఏమీ లేదండి. రాష్ట్రంలో ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వమైన నమ్మకంతో ఉన్నారండి. మరి రానున్న రోజుల్లో లోకేష్ గారు ఇలా అంటే ఎమ్మెల్యే అనే కాకుండా మంత్రి కాకుండా ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? అసలు అయితే రాష్ట్రానికి ఎలాంటి మంచి పనులు చేస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు కూడా నారా లోకేష్ గారు రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉంటారండి. అది పార్టీ యొక్క అధిష్టానం మీదకు వెళుతుంది. లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలన్నా అవుతారండి కంపల్సరీ. కానీ కదేనంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాని నాన్నగారు తండ్రి గారి యొక్క అనుభవాలు నేర్చుకుంటూ లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలండి. అదేనండి ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళు ఒక నిబద్ధతకు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం కలిగిన వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని తెలిసిన వాళ్ళు కాబట్టి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎన్నుకుండి చంద్రబాబు నాయుడు గారిని ముందు నిలబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. పట్టాలు మీకు వచ్చినాయండి, తీసుకోవాలా, భోజనం చేసాం. మరి ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగా ఉంది. అంటే ఇలా పట్టాలు ఇవ్వడం మీరు మరి ఇంత వయసులో మీకు పట్టాలు ఇవ్వడం ఎలా అనిపిస్తుందమ్మా? బాగుంది. ఆయన వెళ్ళిపోతున్నారు, బాగుందమ్మా ఈ వయసులో ఇస్తాం. చాలా హ్యాపీగా ఉన్నాం మా పేరు మీద వచ్చినందుకు ఇళ్ళ పట్ట. లోకేష్ గారికి చాలా థ్యాంక్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈరోజు మాకు ఇళ్ళ పట్ట ఇచ్చినందుకు, నా పేరు మీదకి వచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఎన్ని సెంట్లు స్థలం అండి? మాది సెంటేనండి. మా పేరు మీద వచ్చింది. చాలా ఏమేమి పెట్టారండి? చాలా ఇచ్చి పంపిస్తున్నారు మీకు. మా వారికి నాకు బట్టలు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారండి. హ్యాపీగా ఉన్నారా? బాగున్నాను. మళ్ళీ లోకేష్ గారికి ఓట్లేసి గెలిపిస్తారు? అన్నీ చెప్పినన్ని చేస్తూనే ఉన్నారు కాబట్టి వేస్తాం ఓట్లు. చెప్పిన పథకాలన్నీ చేస్తూనే ఉన్నారు. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో మరి ఇలాంటివి ఏమైనా జరిగింది? ఇలాంటివి ఏమీ జరగలేదండి. కానీ అమ్మ ఒడి వేస్తున్నందుకు వేస్తున్నారు లోకేష్ గారు. ఇలా పట్ట ఇస్తా అన్నారు, ఇచ్చారు. ఇంకా చేయాల్సినవి ఉండి చేస్తామని నమ్మకం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. లోకేష్ అన్న మాట ప్రకారం మాకు ఇచ్చారు. మేము చాలా కొండ ప్రాంతంలో ఎంతో కాలంగా అట్లాగే పట్టాలు లేకుండా ఉన్నాము. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. శారీస్ ఇచ్చారు, గాజులు, మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. పసుపు కుంకుమ అన్నీ హ్యాపీగా. ఏం చేయలేదు ఆ ప్రభుత్వం, ఏం చేయలేదు. రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు. ఆయన సంపద ఆయన భోగు చేసుకొని 3 రాజధానులు అని చెప్పి రుషికొండకు పెట్టాడు. మొత్తం రాష్ట్రానికి ఏం చేయలే.
మరి ఇప్పుడు ఈ పట్టాలు ఇవ్వడం అంటే మీరు ఎలక్షన్ లో హామీ ఇచ్చారా? లోకేష్ గారు ఇచ్చి మీకు ఇది నెరవేర్చారా? హామీ ఇవ్వలా హామీ కాదు, ఇవ్వకుండానే మాట చెల్లించాడు. మరి ఎలా అనిపిస్తుంది మీకు అసలు? చాలా బాగుందమ్మా, చాలా ఆయన పరిపాలన బాగుంది. మళ్ళీ ఆయన అసలు ఈ మన మంగళగిరి నియోజకవర్గానికి ఓటం అనేది ఉండదు. ఆయన ఓటం లేని హీరో. అంటే ఎందుకని అంటారు మరి? అలాంటప్పుడు అంటే ఇంటి ముందు ఉన్న ప్రభుత్వాలు అసలు మీకు ఇవి చేస్తామని అసలు హామీ ఇవ్వలేదా? ఇచ్చారు, ఇచ్చి చేయలా హామీ అయితే బాగా ఇచ్చారు. ఏం చేయలే ఈయన చేస్తున్నాడు పాపం. మరి ఇది ఒక్కటే కాకుండా ఇంకా అసలు పరిపాలన ఎలా ఉంది? అసలు ఎలా అనిపిస్తుంది? పరిపాలన బాగుందమ్మా, పరిపాలన చాలా బాగుంది, బాగా చేస్తున్నాడు. అసలు చంద్రబాబు గారు ఆగిపోయి లోకేష్ ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఇంకా బాగుంటుంది రాష్ట్రం. ఇక ఆయన ఏజెంట్ అయిపోయాడు కదా, దయచేసి ఆయన రిటైర్ చేసుకొని గుర్తుంటున్నాయి. మంగళగిరిలో రోడ్లు వేయించారు, చాలా చేశారు. ఆయన చేయలేదు అంటే ఏదో ఒకటి, ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదో మాట్లాడాలన్నట్టు మాట్లాడడమే తప్ప లోకేష్ గారి అభివృద్ధి ఏంటంటే అది టీవీల్లోనో ఫోన్లలో కనిపించదండి. వచ్చి మంగళగిరి గ్రామంలో తిరిగితే గనక ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వాళ్ళు కూడా మరి చెయ్యాలి కదా ఈ అభివృద్ధి అనేటువంటిది, ఇళ్ల పట్టాలను ఇంకోటి. మరి ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడాలి, దాన్ని డిఫారెస్ట్ చేయగలగాలి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయాలి. దీనిలో ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా పట్టాలు ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా అది ఆయన వల్లే అయ్యింది. కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు, వినేవాళ్ళు వింటుంటారు, చేసేవాళ్ళు మాత్రం ఎవరేమన్నా సరే ఖచ్చితంగా చేయగలుగుతారు అంతే. మరి ఈయన ఎమ్మెల్యేగా ఉంటేనే, మరి మినిస్టర్గా ఉంటేనే ఇన్ని పనులు చేస్తే మరి ఒకవేళ సీఎం అయితే ఇంకేం చేస్తారనుకుంటున్నారు రాష్ట్రానికి? మంచి మాట అన్నారండి. సింహం కడుపున సింహమే పుడుతుంది. ఆయన నిర్ణయాలన్నీ కూడా తండ్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఉన్నాయి. కాబట్టి ఈయన సీఎం అవ్వాలంటే ఖచ్చితంగా అవుతారండి. ఎందుకు అవరు? ఇప్పుడు ప్రతి నాయకుడు కూడా దేనివల్ల ఎదుగుతాడు అంటే ఆయన చేసేటువంటి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి ఆయన మంచి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారు తండ్రి తర్వాత తండ్రిని మించిన తనయుడు అవుతాడనేటువంటి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో చంద్రబాబు గారి తర్వాత సీఎంగా అవ్వటం అనేటువంటిది అది లోకేష్ గారికి గొప్పతనం కాదండి, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకు గొప్పతనం. ఎందుకని నాయకుడు మంచివాడైతే ప్రజలకు సంతోషం కలుగుతుంది. మంచి యజమాని ఉన్న ఇల్లు ఎట్లా అయితే కుటుంబం బాగుంటుందో మంచి నాయకుడు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం అనేటువంటిది బాగుపడుతుంది.